హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే నిమ్మకాయ ఉల్లికారం చేసి చూపిద్దామని చెప్పి. పాతకాలాన్ని కొన్ని ఉంటాయి, మాకు కూడా కొన్ని గుర్తు రావాలి కదా బంగారం. ఏ నిమ్మకాయతో చక్కగా చేసి చూపిద్దాం రండి. ఓకేనమ్మా. ఈ నిమ్మకాయ ఉల్లికారానికి పెద్ద చరిత్రే ఉంది. ఇది పాతకాలం, అప్పట్లో ఏమీ లేక జ్వరం గట్ట వచ్చిన వాళ్ళకి అమ్మా, తర్వాత వచ్చి సూలింతరాలకి చక్కగా తినేవారు అన్నమాట. పుల్లగా ఉంటుందని చెప్పి. ఇగోనమ్మా, పెద్ద ఉల్లిపాయ కోసుకున్నాను. ఇలా పెద్ద ముక్కల కింద కోసుకోండి. దాంట్లో ఉన్న పొత్తు ఇలాగ ఎడగొట్టేసి అలా ఉంచుకోండి. ఓకేనమ్మా. ఇదిగో ఒక 15 ఎండుమిరపకాయలు వేసుకున్నాను, 4 కర్ణాటక బాడిగికాయలు వేసుకున్నాను, 2 వరంగిలికాయలు వేసుకున్నాను. ఓకేనమ్మా. ఇది మాట ఇది ఇలాగా. ఇదిగో 1 స్పూన్ జీలకర్ర, 1 అర స్పూన్ ధనియాలు, తొక్కతోనే 1 ఎల్లుల్లిపాయ. అది ఇది ఇలాగ వేగిన తర్వాత చక్కగా రోట్లో కుమ్మి చూపిద్దామని చెప్పి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కూడా మన ఇంట్లో పెద్దోళ్ళు ముసలోళ్ళు ఉంటే నిజంగా ఎవరన్నా చేసి పెడితే వాళ్ళు అద్భుతంగా తింటారన్నమాట. అప్పట్లో ఇదే. అయితే మా అన్నయ్య పొలాన్ని తెచ్చి గజి నిమ్మకాయలు ఉండి, ఆ గజి నిమ్మకాయలు గజ్జిగా ఉండేమాట. అవి పిండేసి పచ్చినిమ్మకాయలు రసం ఇస్తే మా పెద్దమ్మ చక్కగా చేసేది. ఈ రుచి వేరేగా ఉంటుంది. మీరు పచ్చికారంతో కూడా చేసుకోవచ్చు. దాని రుచి దానిదే, దీని రుచి దీనిదే. సూపర్ ఉంటుందిరా. నిమ్మకాయ ఉల్లికారం అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇది పాతకాలం వంట. చక్కగా ఇందులోకి గాను నూనె కానీ నెయ్యి తేలు కానీ వేసుకుంటే చక్కగా ఉంటుంది. 2 ముద్దలు అలా తినొచ్చు. ఏగిపోయిందమ్మా, ఈ రోట్లో వేసుకుందాం. అదిగోరా, రోలు మట్టి కరెక్ట్గా ఇక్కడ బాగుందని చెప్పేసి బండకు వంచాక నాకు చాలా ఉసిరిగా ఉంది. ఉల్లిపాయ ముక్కలు లావుగా కోసుకోండి, ఇలాగా చేసుకోండి. దీంట్లోకి రుచి అనేది ఇదే ఏమ్మా. పెద్ద నూనె కూడా ఏమి వేయక్కర్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేపుకుంటా 1 అర స్పూన్ వేసాను. ఇందులో 1 అర స్పూన్ వేసుకుంటున్నాను. బాగా రోస్ట్గా వేయకూడదు, ఆ నీరు వదిలేదాకా మనం వేపుకోవాలన్నమాట. అప్పట్లో అయితే పోపులు వేసేవారు కదరా, ఆ కుమ్మడమే పెద్ద గొప్ప. అమ్మా, కంచాలు అట్టుకుని రోడ్డు దగ్గర నుంచుండేవాళ్ళు. మా పెద్దమ్మ ఇలా కంచాల్లో వేసేసేది అన్నమాట. అది అలా మగ్గుతూ ఉంటుందమ్మా. మనం ఇది పోటు వేసుకుందాం. ఇక దాంట్లో పోపు అమ్మ, 1 మినపసెక్కు, కొద్దిగా ఆవాలు, కొంచెం 2 ఎండుమిరపకాయలు వేసాను, కరివేపాకు, జీలకర్ర అవసరం లేదు, మనం అందులో వేసుకున్నాం కాబట్టి. ఇదిగో స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ఎత్తి గమ్ము నలుగుతాని. నిమ్మకాయలు చూసారా, పచ్చి నిమ్మకాయలు లేవు, అయిపోయి. లేకపోతే సూపర్ ఉంటుంది. పచ్చి నిమ్మకాయలు దొడ్లో ఉన్నా కూడా చేసుకోండి అమ్మా. ఇవి 2 నిమ్మకాయలు పడతాయి ఈ మెటీరియల్కి. ఈ మట్టుకి బండ చాలా బాగా ఉంది. ఇలాగా పొడవు లేకుండా సమానంగా సరిపోయింది అన్నమాట. అది దోరగా ఎగనే ఉండే, రోస్ట్గా ఎక్కకూడదు ఉల్లిపాయ. వీడియోకి ఎక్కువ వస్తుందనమ్మా, కుమ్మేసాక చూపిస్తున్నాను రా. ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకుందాం. పిండుకున్నాక ఉల్లిపాయ వేసుకుందాం. అలా బరగ్గా ఉండాలి, బాగా మెత్తగా ఉండదు. పచ్చికారం కూడా చేసుకుంటారమ్మా. నేను ప్రస్తుతానికి 1 కాయ పిండుతున్నానే. తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాక గింజలు చూసుకోండి, సిరిసేది వస్తుంది గమ్ముని. గింజలు ఉన్నా కూడా. అదిగోరు ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ వేసుకుంటాను. కొంచెం మిల బంగారం అక్కేసా ఏం చేయాలి. ఎన్ని అయ్యాక పోపులు వేసుకుంటాం. ఇలా రావాలంతే, మాడకూడదు, పచ్చిగా ఉండకూడదు. ఇలాగా బాగా మెత్తగా ఉండకూడదు. చక్కగా మన పంట కింద పడితే ఉల్లిపాయ తగలాలి. అసలు తిరిగిపోద్ది చూడు. ఇప్పుడు
గోరు నూనె ఉంది కదా, గోరు నూనె ఎప్పుడు ఉంచుతాను రా, ఒక 1/2 కేజీ అయినా విడిగా బాటిల్లో ఉంచుతాను. మా ఇంట్లో ఉన్న నూనె డబ్బాలు ఎక్కడ ఉండవు, 2 రకాలు పెడతాను. కావాలంటే దొరకదు కదా, గమ్మున ఉంచుకుంటాను తెచ్చినప్పుడు. చూసారా రంగు, చూసి ఎలా ఉందో, కర్ణాటక వేసేటప్పటికి రంగు. ఓకేనమ్మా, ఇదిగో చూసారా, ఇంట్లో 10 ముద్దల్లోకి వస్తుంది 10 మందికి. ఇది నాకు 3 రోజులు వస్తుంది. అది ఒక్కొక్కరు పెట్టుకున్నాను మొన్నలాగే, కరెక్ట్ టైము. మాకు వీడియో చేసేటప్పటికి అన్నీ చక్క పెట్టుకునే వాళ్ళు. పండుబాబు దొండకాయ వేపుడు, వారంలో 2 సార్లు దొండకాయ, బెండకాయ, నా గుండెకాయ అయ్యే ఇష్టం. మళ్ళీ ఈ మధ్యలో బంగాళాఖాతం అంటాడు. ఓకేనమ్మా, తాలింపు వేసేసుకుందాం. చూసారు కదా, నెయ్యి ఎప్పుడు మనమమ్మ వేడి చేసుకుని నెయ్యి చేయాలి పిల్లలకు కూడా. ఎందుకంటే వేడి చేసేయాలి, చికెన్ వేయకూడదు. అది మనకు పేగిలికి అంటుకున్నట్టు ఉంటుంది అన్నమాట. అదొక వేడి చేస్తున్నాను. కాండు బ్రాంబులు కూడా వేడి చేసుకుని చేతి మీద వేసుకుంటారు. ఏమైతే కొంచెం అలా వేడి చేసుకుని వేసుకుంటాం. చాలామంది బతికించి ఏం చేస్తారంటే, ఏడనమే కదా అని తెచ్చి ఒక గరిటతో ఇలాగ వేస్తారు. అలా వేయకూడదు. వేడి చేసుకుంటే చక్కగా అన్నంలో బాగా కలుస్తుంది. ఓకేనమ్మా, పోపు వేగిపోయింది. చక్కగా ఇందులో పోసుకుందాం. ఇలాగంటే అక్కడికి నచ్చిందంట ఆ రోట్లో తినిపించడం. అదిగో కుక్కర్ పెట్టాను ఇప్పుడే. ఇదిగో చూసారా, సింపుల్గా ఇంట్లో అన్నీ ఉన్నాయి. అది ఇందులోకి వడియాలు కానీ అప్పడాలు కానీ అమ్మా చూసారా, ఇందులో అన్నం కలుపుకుంటే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా. ఇప్పుడు వేసింది కూత. ఓకే, సూపర్. మనకు టైం అయిపోతుంది కదా. ఇదిగో పండుబాబుది అమ్మా రైస్. చూసారా, బాక్స్ పెట్టగానే ఇంకెంత ఉంటుంది. అదిగో అంటే ఇప్పుడే కూత వేసింది. ఇదిగో మొన్న కొత్తిమీర పచ్చడి చాలా బాగా చూసారురా. ఇలాగే కొన్ని అలా గుర్తుండిపోతాయన్నమాట. ఇదిగో ఇవి కర్ణాటక కాయలు కదా, రంగు బాగా ఉంటుంది అన్నమాట. పెద్ద ఘాటేమి ఉండదు, రంగు బాగుంటుంది, రుచి. ఇదిగో మీ అందరి కొరకు ఆషాఢం గోరింటాకులు కదా, మన మా వీధిలోను సాయమ్మ నువ్వు రా కొంచెం పెట్టన్నారు. అందరికీ పెట్టాను. మళ్ళీ రంగు ఇదిగో. అందరూ సందమామలే పెట్టుకున్నాం. ఇదిగోరా, ఇది అక్కకి. ఓకేనా, అదిగో చెప్పమ్మ ఎలా ఉందో. బాగుందా? చాలా థ్యాంక్స్. ఓకేనమ్మా, మరి ఇలాగే చేసుకోండి సింపుల్గా. ఇదేం పెద్ద పెట్టుబడి ఏం కాదు. కాకపోతే నోటు బాగోలేని వాళ్ళకి, ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదమ్మా, అలా తినున్న వాళ్ళు కదా, ఇలాగ వాళ్ళు చేసుకోలేరు. ఇంకా వాళ్ళు వంటగదిలోకి రారు కదా. ఎంతసేపు ఇది మీరు రోట్లో లేదు ఇబ్బంది అనుకుంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు అమ్మా. అది ఓకేనమ్మా. మరి చక్కగా అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. ఇది ఎక్కడ వీడియో కాబట్టి ఎక్కడ చూపించేస్తున్నాను. అందంగా మంచిగా చూస్తున్నారు, చాలా ఆదరిస్తున్నారు, చాలా సంతోషం బంగారం. చక్కగా ఇలాగే చూస్తాం. మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. ఈ ముద్ద మీ అందరికీ చూపించి నేను తింటాను. ఓకేనా, బాయ్ బాయ్.